అల్ల నరేష్ మాట్లాడుతాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ థింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇచ్చి వాడేసిండు అటు మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళీ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అయితే ఎక్సలెంట్ ఉంది. శంబాల ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిం. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కంపల్సరీ చూడాల్సిన ఫిలిం. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందండి. ఇలాంటి ఫిలిమ్స్ మనం మామూలుగా ఓటీటీకి వచ్చిన చూస్తే వేస్ట్. థియేటర్లో వచ్చి చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. చాలా బాగుంది. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలు లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే హీరోయిన్ గారు కాదు, అది మనం చెప్పదు, ట్విస్ట్ రివీల్ చేయొద్దు, కానీ చాలా బాగుంది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఏం చెప్పదు. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఎక్సలెంట్ ఉంది. అదే అంటున్నా అన్న, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. నేను ఒక ఆడియన్స్ గా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇచ్చిన హైప్ ని రీచ్ లేదు, ఇచ్చిన హైప్ కంటే ఎక్కువ ఉంది. నేను ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేసిన. అయితే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయినా సరే, ఆ స్టోరీ అయినా సరే, వాళ్ళు డైరెక్టర్ గారు ఎంచుకున్న స్టోరీ అయినా, ఆది గారికి ఇంత పెద్ద ఫిలిం రావడం ఆయన అదృష్టం. అది ఒక 10 years తర్వాత ఒక మంచి హిట్ వచ్చింది. అంటే సబ్జెక్ట్ చాలా బాగుంది. అంటే ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, ఇంకా డబ్బు ఖర్చు పెట్టి ఇంకా బాగా క్వాలిటీ వచ్చింది. బట్ ఇప్పుడు చూసిన 4 మూవీలో శంబాల ఈస్ ద బెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా, అంటే ఈషా మూవీని భయపెట్టిస్తామని చెప్పారు కానీ అది భయపెట్టించలేకపోయారు. దీంట్లో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే కానీ ఒక్కొక్క విజువల్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆది గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో కొందరు సైడ్ యాక్టర్స్, కొందరు యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా ఎంగేజింగ్గా, క్యూరియాసిటీతో తీసుకెళ్లారు. అంటే 2.5 hours మనం ఎంగేజింగ్గా తీసుకెళ్తూ ఆ సినిమాని ఎంటర్టైన్ చేయాలి, భయపెట్టాలి, స్క్రీన్ ప్లేతోని మ్యాజిక్ చేయాలి. ఆ మ్యాజిక్ అయితే డైరెక్టర్ గారు చేశారు. సాయి కుమార్ వాయిసే స్టార్టింగే ఒక గూస్ బంప్ తెప్పిస్తుంది. లాస్ట్లో క్లైమాక్స్లో కూడా ఒక మంచి మెసేజ్. చాలా బాగుంది. ఒక కంబ్యాక్ మూవీ. సో ఈ 4 మూవీలో బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్తాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ, సైన్స్, దాన్ని రెండు కలిపి చెప్పే విధానం చాలా బాగుంది. చాలా బాగుంది. ఆది గారికి కంబ్యాక్. అంటే సో రీసెంట్ గా మూవీ ఎవరికి గుర్తుండిపోవచ్చు, కానీ ఈ మూవీ ద్వారా కంబ్యాక్ 100% కంబ్యాక్ మూవీ. 100% హిట్ అయ్యే సినిమానే శంబాల. ఫస్ట్ ఈ రోజు రిలీజ్ అయిన దాంట్లో ఫస్ట్ బ్లాక్ బాస్టర్ శంబాల మూవీ. థ్యాంక్ యూ. సినిమాలు రిలీజ్ అయిన భయ్య అన్ని సినిమాలు చూసిన, ప్రీమియర్ షోలు చూసాను, అలాగే థియేటర్కి వచ్చి కూడా మళ్ళీ చూసాను 1-2 సార్లు. నేను సీరియస్ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. 1-2 సార్లు బాగా మంచిగా అనిపించింది కాబట్టి మళ్ళీ చూసామన్నమాట. చంబాల అనే మూవీ నిజంగా బ్లాక్ బాస్టర్ హిట్. ఆది అన్నకు చాలా రోజుల తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ పడ్డది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆది అన్న కెరియర్ లో ఒక మరో బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. సినిమాకి సంబంధించి సైన్స్ గొప్పదా, శాస్త్రం గొప్పదా అనే దాని పాయింట్ మీద ఒక మంచి కాన్సెప్ట్ తీశారు. చాలా డిఫరెంట్ గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సైన్స్ గొప్పదా, శాస్త్రం గొప్పదా అనే ఒక పాయింట్ మీద నిజంగా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాగే హీరో అసలు మామూలు క్రేజ్ కాదు భయ్య. ఈ సినిమా మొత్తం ఫుల్ లెంత్, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా హీరో మీదే నడుచుకుంటూ వెళ్ళిపోయింది సినిమా. అలాగే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక అద్భుతమైన స్టోరీ అనుకోవచ్చు. ఒక మంచి కాన్సెప్ట్, సూపర్ డూపర్ హిట్ భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంట్రోసి మాత్రం బ్యాంగ్ అదిరిపోయింది. నిజం చెప్తున్నాను, ఆది గారికి నిజంగా హిట్ పడిపోయింది. సీరియస్లీ హిట్ అయితే పడిపోయింది. అది దెయ్యం గురించి కాదండి, ఒక దేవుడు ఒక భూతం గురించి వచ్చిన స్టోరీ. అది నిజంగా చాలా బాగుంది. ఆ దెయ్యం అంటే మీకు ఎలా చెప్పాలి, లైక్ ఇప్పుడు ఈషా ఉంది, ఆ చూపించే హర్రర్ కాదు, అక్కడ ఉండేది లోపల. అర్థమవుతుందా? ఆడు చూపించేది ఏంటంటే మనకి ఇద్దరి మధ్య ఫైట్ జరిగినప్పుడు పైన చుక్కబడిందని చెప్పి నాకు ఏమంటారు చెప్పడానికి కొన్ని వర్డ్స్ రావట్లేదు. మళ్ళీ నేను ఏదంటే ఆ ఓటు వాడితే మళ్ళీ మీరు శివాజీ ఇలా చేసేస్తారు నన్ను. సో అందుకని నేను ఆ ఓటు యూజ్ చేయట్లేదు, తప్పుగా అనుకోకుండా. ఓకేనా? సాంగ్స్ అంతేం లేవండి. టు బి ఫ్రాంక్ గా మాట్లాడిన, రియాలిటీకి వస్తే స్టోరీలో ఒక సాంగ్ కలిసిపోతుంటది అమ్మవారి గురించి అన్నమాట. సో అది కొన్ని ట్విస్ట్లు చాలా బాగున్నాయి, కానీ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం. కొన్ని ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం. అంటే లైక్ అక్కడ వచ్చేది ఓకే ఆమె ఉంటది, ఇలా ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం అనమాట. కానీ ఏంటండి అంటే తెలిసిపోతుంది, అదైతే చెప్పగలుగుతా నేను. ఆ నెక్స్ట్ వాట్ ఈస్ వాట్ అని. కానీ ఆ లాస్ట్ లో ఎండింగ్ ఏముంటది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అది బాగుంది. మనిషిలాగే చూపించారు, నార్మల్ చూపించారు. ఎస్ అంతే. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. Congratulations Volga Videos. A very hearty congratulations to Volga Videos. Volga ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. Please subscribe Volga Videos.
కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers. Congratulations, Anand. Congratulations. Please do subscribe to Volga Videos.